సుధా, రాజు మన ప్రేమ ఎంత పవిత్రమైనది. మంది లేత ప్రేమ. లేత ప్రేమ. నాది లేత ప్రేమే, నీదే ముదురు ప్రేమ. అలాగనకు సుధా, మన ప్రేమకు చిహ్నంగా నీకు తాజ్మహల్ కడదాం అనుకున్నా. రాజు, హా, నా మీద ప్రేమతో నువ్వు తాపి మిస్టర్ అవుతావా? తాపి మిస్టర్ అవుతావా? అలాగ అర్థం చేసుకున్నావా? కట్టిస్తాను సుధా, కట్టిస్తాను. మన ఇద్దరమే ఇంత అందంగా ఉన్నామంటే రేపొద్దున మన పెళ్లి అయిన తర్వాత ఊహించలేము. భూమి మీదకి మరో అందమైన బాబు పుడతాడు. అవుతారు. మన ఇద్దరినే చూడలేకపోతున్నారు, వాళ్ళందరూ చూస్తారంటావా? ప్రేమ గుడ్డిదన్నారు సుధా. మన కాలేజీకి లేట్ అవుతుంది, మరి వెళ్దామా? రాజు, ఏంటి రాజు, ఏంటి? పువ్వు పడుతుంది. ఈ లేత పుష్పం నీ మీద పడితే నేను తట్టుకోలేను. చూసారా అండి, ఒక పారిజాత పుష్పం నా శిరస్సు మీద పడితే నాకు శిరోభారం వస్తుందని అల్లాడిపోయే ప్రేమకు రాలేదు. రాజు, ఈ ముళ్ళు నీ కాళ్ళు గుచ్చుకుంటే నీ కాళ్ళు వచ్చి బ్లడ్ వస్తే నేను ఆ బ్లడ్ చూడలేను రాజు. సుధా, 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 నా ఒంటి నుంచి ఒక్క రక్తపు బొట్టు వచ్చినా చూడలేని ప్రేమకు రాలి నిన్నే చూస్తున్నాను సుధా. ఉండేది 4-5 చుక్కలు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజు. నువ్వన్నా నాకు ఇష్టం సుధా. నేను కాలేజీకి వెళ్తాను, నేను దారిలో కలుస్తాను, ఓకేనా? బాయ్. కాలేజ్ స్టూడెంట్సా? మై గాడ్ రోజా గారు, ఇంకో స్టూడెంట్ వచ్చాడు. కాలేజ్ రౌడీ. హీస్ పోకరి. హలో చిల్లక, ఎన్నాళ్ళ నుంచో నిన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నానే. నేను ఎంతో మంది అమ్మాయిలు చూసినా ఎవరిని పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ఫస్ట్ టైం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా? బొక్కలు ఎరుగుతాయి. ఏమే బో, ఇంత హారబుల్ గా మాట్లాడదా ఒక అమ్మాయి? నేను ఎంటర్ అయిన తర్వాత విరిగేవి బొక్కలు కావే, మంచాలు. ఎంత మాట నవ్వురా దుర్మార్గుడా. స్టూపిడ్ ఫెలో, దుర్మార్గుడా. కలవ పువ్వులు లాంటి కళ్ళు ఉన్నాయని, దొండ పండు లాంటి పెదాలు ఉన్నాయని, అబ్బో, యాపిల్స్ కాయ లాంటి బుగ్గలు ఉన్నాయని ఎగిరెగిరి పడుతున్నావా? అవన్నీ అక్కడెక్కడ ఉన్నాయి? అవన్నీ ఆ కళ్ళతో చూస్తే కనపడు. ఆ కలితో చూస్తే కనిపిస్తాయి, దొరబాబు కళ్ళతో. నీ ఆకలి తీర్చేది ఎవరు లేరు ఇక్కడ కానీ దొబ్బే ఇక్కడ నుంచి. ఏంటే జింక ఎంత బలిసినా ఆ సింహానికి విందే. నువ్వు ఎంత అందంగా ఉన్నా ఈ దొరబాబు కిందే. ఎంత మాట అన్నావురా? నా గురించి నీకు తెలియదు. ఆయన నా వెనక రాజున్నాడు తెలుసా? రాజు 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 ఎవడా రాజు? నా ప్రేమికుడు. నాకంటే అందగాడా? ఈ అందమైన నిన్ను ఎలా ఈ అందమైన ఈ సర్వస్వమైన మొత్తం రాజుకి అంకితం. నిన్ను ఎలాగన్నా దక్కించుకుంటా. ఏ రాజు వస్తాడో ఆడు బూజు దులుపుతానే. రాజు, ఎవరా నువ్వు? ఏంటా నేను లేని సమయం చూసి నా ప్రియురాలకి తాళి కట్టబోతున్నావా? దొరక్కవురా, ఇప్పుడుందరా నీకు. రా కత్తి ఆడికిచ్చేవేటే? నువ్వే కదా కత్తియమని చెప్పావు. పారిపోదాం. వీళ్ళ అడవిలో పోయి తప్పించుకుంటాను అనుకుంటున్నారేమో. నాకు తెలియని అడవులా నీ అంతు తేలుస్తా. రాజు, వర్షం వచ్చేటుంది. తడిసిపోతున్నావు సుధా, తడిసిపోతున్నావు. దా ఈ మంట దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం, నేను ఆరబెట్టుకుంటాను. సుధా, ఇవన్నీ పెళ్లి తర్వాత చెప్పాను కదా, ఎందుకు తొందరపడతావు? సుధా ఒక్కసారి. సుధా ముద్దుకే అంత మాటలా? సుధా వద్దు, సుధా వద్దు. రాజు, సుధా రాజు, సుధా
నాకు దొరికారా ఇద్దరు. వదలరా దాన్ని. వదలను, నా ప్రాణాలు పోయినా సరే వదలను. వదలను. వదలకుండా అలా పట్టుకో, నాకు అదే కావాలి. రాజు సుధా వదిలి వాడు తాళి కడుతున్నాడు. వద్దు సుధా, నిన్ను పోగొట్టుకోలేను సుధా. రాజు ఈ దుర్మార్గుడు తాళి కట్టాడు, నీకు నాకు అక్కర్లేదు ఇది. సుధా, తాళి గురించి నీకేం తెలుసని తెంపుతున్నావు. అచ్చేసా మోసేసా ధర్మేసా అన్నా, ఏది ఒక్కసారి అను. హత్యేషా మోక్షేషా ఇంకా దోరేసా తోరేషా అన్నారు. అన్నారా? ఆ తాళి విలువ నీకు తెలుసా? నీకు 3 ముళ్ళు అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి? 3 ముళ్ళు. అరుంధతి నక్షత్రం అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి? అరుంధతి నక్షత్రం. కాలికి మట్టలు అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి? కాలి మట్టలు. పెళ్ళయ్యాక ఏం జరిగిద్దో తెలుసా? ఎంత దుర్మార్గుడైనా ఒక్కసారి తాళి కట్టిన తర్వాత అతనే నీ భర్త. నా రాజు 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 పడిపోతాను సుధా మెల్లిగా. అవును సుధా, అతను కూడా వెళ్తున్నందుకు భయపడుతున్నావా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ చంటి టీంలో వెళ్ళమన్నారు, అప్పుడు కూడా భయపడలేదు. ఈ లప్పుడు గారితో వెళ్ళమంటే భయపడతానా? సుధా, నీ ఇంటి పక్కకు వచ్చినప్పుడైనా సరే బాలకాణి మీద ఉండి ఇలా చెయ్యి కూడా ఊపవా? వాడు ఆ చాయిస్ కూడా ఇచ్చేటట్లేడు చూడు. రావే. కొడుతోంది మొగలి పొద పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపో కొడుతోంది మొగలి పొద పయనించేవో చిలుక ఎగిరిపో పాడై కొడుతోంది మొగలి పొద. రాజు వీలుంటే మళ్ళీ కలుస్తా, బాయ్. ఎంత అన్యాయం జరిగింది చూడండి బాబు గారు. ఒక దుర్మార్గుడి చేతిలో బందీ అయ్యింది బాబు గారు, బందీ అయ్యింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కాంపౌండర్ ఉద్యోగం చేయలేకపోతున్నామండి. ఈ డాక్టర్ గారు ఏమో టైంకి డబ్బులు ఇవ్వట్లేదు. డాక్టర్, డాక్టర్, నాకు గుండు పోటు వచ్చింది డాక్టర్. అవునండి. డాక్టర్ నేను కాదండి, వెనకాల వస్తారు. ఏం జరిగింది? గుండుపోటుతో పేషెంట్ వచ్చాడండి. అవునా, ఆపరేషన్ రెడీ చెయ్యి. డాక్టర్, సుధా, రాజు ఈ పరిస్థితిలో నిన్నిక్కడ చూస్తానని నేను అనుకోలేదు సుధా. నిన్ను ఈ పరిస్థితిలో చూస్తాను అనుకున్నాను. దేనికి సుధా? ఆది లేడు కదా, ఈడికే వస్తుందో తెలుసు. 100 కిలోమీటర్ల దూరంలో కూడా హాస్పిటల్ లేదంట. నువ్వు ఆపరేషన్ చేయకపోతే నేను చచ్చిపోతాను సుధా. రాజు ఈ కత్తితో నిన్ను కొయ్యడమా? రాజు నేను ఈ ఆపరేషన్ చేయలేను. సుధా, ఆలోచించకు సుధా. ఆ భగవంతుడు వచ్చినా చెప్పినా సరే నేను ఆపరేషన్ చేయను గాక చేయను. సుధా, ఒక పని చేయి, కళ్ళు మూసుకొని నా ఆపరేషన్ చేయి. ఇదేదో బాగుంది. జాగ్రత్త బాబు, కళ్ళు మూసుకుంటే ఏ కట్ అవుతాయో తెలియదు. చేరుపు అక్కడ కాదు సుధా, పీకది. అయినా రాజు నేను కొయ్యలేను. రాజు నువ్వు కొయ్యకపోతే నేను చచ్చిపోతాను సుధా. ఏంటి ఇంత టైం అవుతున్నా ఇంటికి రాకుండా హాస్పిటల్ ఏం చేస్తున్నావు? నడు వెళ్దాం. ఇంతకీ ఎవడాడు? నాకు తెలిసే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఇక్కడ. అందుకేనా పొద్దున్నే వచ్చి రాత్రి లేట్ అయినా ఇక్కడే ఉంటున్నావు? ఏమండి మన 20 మంది పిల్లల మీద ఒట్టే చెప్తున్నా. సుధా, 20 మందిని కన్నారా? వాడు ఎక్కడన్నా గ్యాప్ ఇస్తే కదా. సుధా, సుధా, కాంపౌండర్, డాక్టర్ గారు సగం కోసి ఆపరేషన్ ని మిగతా సగం ఎవరు పూర్తి చేస్తారు? మిగతా ఆపరేషన్ జడ్జిమెంట్ పేరుతో వాళ్ళు చేస్తారు. నడండి. వగల రాణివి నీవి సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. ప్రభు, మీరు వీరుడు ధీరుడు ఒక రాజ్యానికి రాజు అయ్యుండి ఇలా రాజ్యాల మీద తిరుగుతున్నారేంటి? రాత్రి మాకు కల వచ్చింది. మాకు పెళ్లి చేసుకుంటే వయసు వచ్చిందని. వచ్చినదా వచ్చి పోయినదా? వచ్చిపోయినది.
మనం పక్క రాజ్యానికి వెళ్తున్నాం, ఆచి తూచి అడుగులు వేయండి. ఎవరో వస్తున్నట్టున్నారు. దారి దోపిడీ దొంగలు, మీరు ఫైటింగ్ చేయండి. అది మా వల్ల కాదు. తర్వాత కర్తవ్యం ఏంటి? అది ఉన్నప్పుడు మీరు ఏం చేసేవారు? నిలబడి పక్క నుండి చూసేవాళ్ళు. ఇప్పుడు అదే చెయ్యండి. మన రాజ్యంలో సైనికులు లేరా, కత్తులు లేవా? మొండి కత్తి అయినా పర్వాలేదు. ఫసక్ ఫసక్. ఆహా, ఏమి అందం, ఏమి వీరత్వం. మా కోసమే పుట్టినట్టు లేదు. నీకోసమే పుట్టినట్టుగా కాదు, నీకే పుట్టినట్టుగా ఉంది. అయ్యే మడతలో అయ్యే ముడతలో. మహారాణి వారికి వందనాలు. మిమ్మల్ని రోడ్డు దాటించాలా? ఆ! పోనీ మీరే దాటుతారా? అధిక ప్రసంగం. మీ వీరత్వాన్ని చూసాం, మీ అందాన్ని చూసాం, మీ సౌందర్యాన్ని చూసాం. మిమ్మల్ని వివాహం ఆడి మా రాజ్యానికి పట్టపురాణిని చెయ్యాలనుకుంటా. నన్ను పరిణమి ఆడాల్సిన వాడికి వీరుడై ఉండాలి, శూరుడై ఉండాలి. వీరత్వంలో మమ్మల్ని మించిన వారు లేరు, శూరత్వంలో మమ్మల్ని మించిన వారు లేరు. ముసలితనంలో కూడా మిమ్మల్ని మెచ్చిన వాళ్ళు. మా కత్తికి నిమ్మకాయ రాసి ఉప్పు రాసి పదును పెట్టి రెడీగా ఉన్నాం మహారాణి గారు. ఇప్పటికి ఎంతమంది? 99. ఏంటి మీ వయసా? ఏం పర్లేదండి, మీకన్నా 4 ఎక్కువే. అధిక ప్రసంగం. 99 మంది అయినా పర్వాలేదు, 9,000 మంది అయినా పర్వాలేదు, 9 లక్షల మంది అయినా పర్వాలేదు, 9 కోట్ల మంది అయినా పర్వాలేదు. యుద్ధంలో వీరత్వంలో వాళ్ళని ఓడించి మా రాజ్యానికి వాళ్ళని బానిసల కింద చేసి వాళ్ళ గుర్రాల్ని వాళ్ళ రాజ్యాన్ని మా వెనకాల కట్టి పాడేయగల సమర్థం కల మహారాజులు. దీని కాదా టీములను కలిపేది? నీ దగ్గర కత్తి ఉండొచ్చు, అది పదునుండొచ్చు, కానీ నీకన్నా వీరుడు, నీకన్నా కత్తి కన్నా పొదును గలవాడు పక్క రాజ్యంలో రాజు ఉన్నాడు. వాడిని ఓడించి నన్ను పరిణయవాడు. ఏంటి, నా కత్తి కంటే పెద్ద కత్తి ఉందా ఆడి దగ్గర? చూస్తావు కదా. ఎవరక్కడ? మహారాణి. మీరు అలా చప్పట్లు కొట్టకండి. ఏమైంది? కనుసైకతో కూడా పిలవచ్చు కదా. అలా పిలిచే ఇలా అయ్యాను. ప్రవేశపెట్టండి అతన్ని. ముక్కు ఉన్న మహారాజు, ముక్కురాజు వెయిట్ చేస్తున్నారు. హో! ఈడా వీరుడు ఎగస్ట్రా జబర్దస్త్ లాగా ఉంది. మీరు పిలిస్తేనే వచ్చుతుంది, ఎక్కువ కాదు. సరే చాలా విచిత్రంగా ఉన్నారా? జడేంటి? చిన్నప్పుడు మా అమ్మకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఆడపిల్ల పుడుతుందేమో అని చెప్పేసి అన్ని కొనిపెట్టింది. చివరికి నేను పుట్టాను. ఎందుకు వృధా చేయని చెప్పేసి వేసుకొని వచ్చాను. లాజిక్ ఒక్క నిమిషం, మీరు ఎందుకు డైలాగ్ మర్చిపోతున్నాయి మధ్యలో? మహారాజులు అలాగే ఉంటారు, పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. నువ్వు చెప్పింది లాజిక్ గా లేదు. అది లేకుండా నువ్వు కామెడీ చేస్తున్నావు, అది లాజిక్ గా లేదు. ఇది నిజం. చెలికత్త వెళ్ళి మహారాణి తీసుకురండి. చాలించిన అధిక ప్రసంగం. నేను చెలికత్తిని కాదు, మీరు పరిణయం ఆడాల్సింది నన్ను. నిన్న మా టీమ్ లో దీని ఆడి, మీ టీమ్ లో దీని ఆడి, దీనికి ఎంట్రీ పిలిచింది మహారాజా. దీనికోసం యుద్ధాలు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానం ఈ సభలో ఎవరు చెప్పలేరు. ఈ సభలో ఉన్న వాళ్ళు ఎవరూ చెప్పలేరా? ఏంటది? ఆర్కే బీచ్ లో ఎన్ని ఇసుక రేణులు ఉన్నాయి? మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? బీచ్ లో అన్ని ఆటలాడాను గానీ ఇసుకరేణులు ఏ రోజు లెక్క పెట్టలేదు. మీరు చెప్పగలరా? మని చెప్పలేవని అట్ట అని చెప్పాం కదా మహారాజా. అదేదో మీరే బదులు ఇవ్వండి. చెప్పాను కదా, ఈ సభలో ఎవరు చెప్పలేరని. నేను కూడా చెప్పలేను. మా తెలివితేటలు కూడా ప్రదర్శించి మేము ప్రశ్న అడుగుతాం. అడుక్కోండి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? 2,02,02,299. కావాలంటే కావాలంటే లెక్క పెట్టుకో. అలా చెప్పకూడదు మహారాజా. నేను టీం లీడర్ కదా, నేను అడిగిందే నాకు తెలియదని చెప్పాలి. ఎప్పుడు ఎవరో ఒకరిని ఫాలో అవుతారు కానీ మీకు మీరుగా ఓన్ గా పని చేసుకోలేరా? నెక్స్ట్ స్కిట్ లో నువ్వు ఉండవురా. అప్పుడు మీరు ఉండాలి కదా. చెప్పండి మహారాణి, దీనికోసం ఏ యుద్ధం చేయమంటారు? కత్తి యుద్ధమా, కర్ర యుద్ధమా, సాము యుద్ధమా, ఏ యుద్ధానికైనా సరే నేను సిద్ధం. ముందుగా మీకు కత్తి యుద్ధం చేయండి. అలాగే. ఏదైనా పడేసుకున్నారా?
మీరు పాత సినిమాలు చూడరా? కదలడు, వదలడు, చిక్కడు, దొరకడు, గంటికోట రహస్యం, రాజకోట రహస్యం, ఇన్ని సినిమాలు చూసి ఈ నటన నేర్చుకుందాం. మహారాజా మీకు నాకు తేడా ఏంటో తెలుసా? ఏమిటది? నేను పాతాళ భైరవి టీవీలో చూశాను, మీరు పాతాళ భైరవి డైరెక్ట్ షూటింగ్ చూశాను మీరు. నీ తల్లిని రావా రావా. మహారాజా ఒక్క నిమిషం, ఆయుర్వేద షాప్ ఉంటుంది, 4 టాబ్లెట్ ఇస్తే వాడచ్చు, తగ్గిపోతుంది. ఏంట్రా ఏదైనా సరే రండి. ఏం చేస్తున్నారు? కత్తి యుద్ధం చేస్తున్నాం. చేసుకోండి. మీరేం చేయడానికి వెళ్తున్నారు? మీ కత్తి యుద్ధం మీది, నా కత్తి యుద్ధం నాది. మహారాజా అది చేసే యుద్ధం మనం చేయాలంటే ఈ కత్తి యుద్ధంలో మనం గెలవాలి. ఓకే రండి. నెక్స్ట్ యుద్ధం నేనే ప్రకటిస్తాను. ఇది మనకి ఎన్నతో పెట్టిన విద్య. మహారాజా 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 ఆ పొక్కలో ఏముంది అక్కడ? పావుని చంపండి. రెడీ 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 రెడీ. మహారాజా ఈ గద మీరు పట్టుకోండి, ఈ గద మీరు పట్టుకోండి. సంగీతం పోటీలు ఎవరైతే బహుగా పాడుతారో వాడికే ఈ రాణి. ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నన్ను ఎవరు పరిణయం ఆడెదరు? నేను నడండి, మన రాజ్యాన్ని పోదాం. ఇంతకీ మీది ఏ రాజ్యము? నీకుందలే రాజ్యం దా. చిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జామ్ జామ్ జాక్ పాట్. ఆహా రూప్ తేరా మస్తహనా నీకు తేరా వ్యస్తహనా. ఏంటి రాజు ఈ డెవలప్మెంట్? ఆది గారు లేరు కదండి, కొంచెం అది కన్నా బాగా చేసావు. శాంతి, ఇన్నాళ్ళ తర్వాత మనకి పెళ్లి అయింది, హనీమూన్కి అరకెళ్దామా? అమ్మో అరక వద్దండి. ఏ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్. అంటే ఇప్పుడు అక్కడ క్లైమేట్ బాగాలేదండి. నీకెలా తెలుసు? న్యూస్ లో చెప్పారండి. ఈ మయ్య న్యూస్ లో కూడా చెప్తున్నారంటే అవునండి. పోనీ కులమనాలన్నా? అమ్మో అమ్మో వద్దండి, ఇప్పుడు ఎండగా ఉంటుంది. న్యూస్ లో చెప్పారు కదా. అవునండి. సరే గోవా వెళ్దాం. గోవా వెళ్దామండి. నీకు చెప్పడం మర్చిపోయాను, హోటల్కి 2 లక్షలు కట్టాను. ఏంటండి 2500 పెడితే రూమ్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? 7 రాత్రులు హనీమూన్ అంటే మామూలు మాటల? రాత్రికి మంచం చెప్పిన 7 మంచాలు ఇరిగిపోతాయి. ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు రాజు. కమన్ కమన్ కమన్. ఇదేనే హోటల్? ఈ హోటల్ ఎప్పుడు చూడలేదండి. అర్థమైంది అర్థమైంది, నేను ఏదో ఆలోచించాను అంతేనే కదే. నీకు ఈ అందాలన్నీ చూపిందామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. అలాగే. ఓకే ఓకే ఓకే. కమాన్ మేనేజర్, మీరేనా ఈ హోటల్ మేనేజర్? Yes, sir. ఓకే ఓకే ఓకే. వెల్కమ్ టు హోటల్ సార్. ఓకే ఓకే ఓకే. చిన్న డౌట్ సార్, ఏంటి? బై మిస్టేక్ లా కాశీ వెళ్ళకుండా గోవాకి వచ్చినట్టు. వాట్ దిస్ నాన్సెన్స్ ఎవర్ టాకింగ్? యూత్ అమ్మ అక్కడ. వాట్ దిస్ నాన్సెన్స్ ఎవర్ టాకింగ్? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమనుకుంటున్నావు? హనీమూన్కి వచ్చాను, ఇదిగో నా వైఫ్ కనపడతా లేదా? మేడం మీరు కవల పిల్లలా? ఎందుకు అలా అడిగారు? వారం క్రితం మీలాంటి ఒక అమ్మాయి ఇంకో అబ్బాయితో కనిపించింది ఇక్కడ. చూసారా? కనిపిస్తే ట్విన్సానండి, ట్విన్సానండి. శాంతి నాకు ఎప్పుడు చెప్పలేదు. మనం ఎప్పుడు గోవాకి రాలేదు కదండి. ఓకే 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 సార్ దిస్ ఇస్ యువర్ రూమ్ సార్. ఓకే ఓకే ఓకే. మీకు ఎలాంటి అసౌకర్యం కలిగినటువంటి మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారి కదా టెన్షన్ వచ్చేస్తుంది.
ఏమంటే తలుపు కొడుతున్నారండి? ఏంటి సార్? రూమ్ ఫ్రెషనర్ సార్. ఓకే 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 కావాలి కదా. ఇదేంటయ్యా రూమ్ ప్రెసిడెంట్ నాకు కొడుతున్నావు ఏంటి? నేను ఎక్కడ ఫ్రెష్ లేకుండా అక్కడ కొడతాను సార్. ఓకే ఓకే ఉండు. అమ్మో ఏంటనుకున్నావయ్యా? అది ఒక గులాబీ పువ్వు అయ్యా. ఒక పువ్వుని ఒక పుష్పాన్ని ఎలా వాడాలో తెలీదా? తాజా గులాబీ, తాజా గులాబీ. గో సార్, ఎలాంటి అవసరం కలిగితే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. ఐసే గో ఐసే. మబ్బులు కట్టిన సందమామని చూడబోతున్నానా? ఏమంటే తలుపు కొడుతున్నారు? డోంట్ వరీ, నేను వచ్చేసా. సారీ సార్, బై మిస్టేక్ లో నా రూమ్ అనుకు మీ రూమ్ కి వచ్చాను. అంటే ఈ హోటల్ అన్ని రూములు నేనే బుక్ చేసుకున్నాను. ఈ ఒక్క రూమ్ నేను బుక్ చేసుకున్నాను. అన్ని రూములు నువ్వే బుక్ చేసుకున్నావా? అవునండి. అన్ని రూములు బుక్ చేసుకుని మీరు ఏం చేస్తారు సార్? దుప్పట్లు మారుస్తుంటాడు. ఓ చూసినట్టుందే. ఎక్కడ చూసుంటారు, వెళ్ళండి. ఏంటి ఆడు ఎక్కడ చూసినట్టు? అంటే ట్విన్స్ కదండి. పెట్టండి. బా ఏంటండి తలుపు కొడుతున్నారు? ఏంటి సార్ ఇది? అంటే బెడ్షీట్ చేంజ్ చేద్దాం వచ్చాను సార్. ఆగో ఎల్లు. తలుపు కొడుతున్నారండి. అయ్యో సారీ సార్, మళ్ళీ నేను మీ రూమ్కి వచ్చేసినట్టున్నాను. అంటే ఈ హోటల్ అన్ని రూమ్స్ నేనే బుక్ చేసుకున్నాను సార్, అందుకనే ఏమనుకోకండి. సార్ ఒక పని చేద్దామా? నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు డోర్ బయట ఉండండి, నేను కన్ఫ్యూజ్ అవ్వను సార్. నువ్వు లోపల నేను ఎవరు రాకుండా చూస్తా. ఓకే సారీ సార్, నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఏం కంగారు పడితే లాకెట్ ఎత్తను, పెద్ద తాళం వేసేస్తాను. అది జాగ్రత్త పరం, నరం ఊడిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. తలుపుకు తాళం వేస్తే లోపలికి ఎలాగొచ్చావు? నా దగ్గర ఇంకో క్యూ ఉంది సార్, తీసుకొని వచ్చాను. అబ్బా ఇప్పుడు వాడితే ఎందుకండి? మీ పని మీరు కానివ్వండి. నువ్వు ఇక్కడ కూర్చో, స్కోర్ అయ్యి. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటయ్యా? థ్యాంక్ యూ సో మచ్ సార్. దోమ చంపేశాను సార్. ఆవిడ చెప్తానే ఉన్నాడు ముహూర్తాలు చూసుకొని వెళ్ళండి అని. ముహూర్తాలు చూసుకోలేదు, పంచాంగాలు అవి చూసుకోలేదు. దుర్ముహూర్తం వెళ్ళావా? ఏంట్రా ఏంట్రా ఇది? నా రూమ్ కాదని తెలుసండి. నా రూమ్ కాదని పైన బోర్డు పెట్టి నాకు చెప్తారని వచ్చాను. నీ రూమ్ కాదని బయట బోర్డు పెట్టి అది చెప్పడానికి అవును. నన్ను డిస్టర్బ్ చేసి బయటకు వెళ్ళు. అవును, ఎక్కడో ఎక్కడా చూడలేదురా. అబ్బబ్బబ్బబ్బా, ఈ బోర్డు మార్చాలండి. ఇది ఇంతకు ముందు హోటల్ అండి. ఈ హోటల్ యజమాని బాగా దివాలా తీసి అందులో ఉన్న వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు అయిపోయారండి. సార్ ఒక్క నిమిషం ఉండండి. ఏంటి ఎత్తుకుతున్నావు? గార్డెన్ లో ఉంగరం పడిపోయిందండి. గార్డెన్ లో ఉంగరం పడిపోతే బెడ్రూమ్ లో ఎత్తుకుంటారా? అక్కడ లైట్ లేదండి. మేనేజర్! ఓ షట్! నువ్వు రావడం అంత స్పీడ్ వస్తావేంటి? స్లోగా రా. ఆ స్పీడ్ ఏదో నాకు ఉండాలి, నీకు కాదు. గార్డెన్ లో ఉంగరం పడిపోతే బెడ్రూమ్ లో ఎత్తుకుతున్నాడు. సారీ సార్. గార్డెన్ లో ఉంగరం పడిపోతే ఇక్కడ ఎత్తుతారా? పక్కన వెళ్ళు, 2 లైట్లు ఉన్నాడా? ఓకే సార్. సారీ సార్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. ఇట్ ఎంత తీసుకోండి సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాబోయ్, పిచ్చోళ్ళు బోర్డు మొత్తం నింపేశారు. చిరాకు పడుతున్నావా? ఎంత లేటుగా అవుతే అంత మంచి పిల్లలు పడతారు ఎదవా. హలో సార్, ఫర్ ఇన్కన్వీనియన్స్ మీకు అవసరం చెప్పండి సార్. ఎనీ సర్వీస్ సార్, ప్లీజ్ సార్. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మై హోటల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఈడేమో ఈ రూమ్ అంటాడు. అక్క, మనం పిల్లలమైనా మనకు మంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు కదే. మనం కాదే పిల్లలం, మనల్ని ముందు పెట్టి భయపడి వెనకాల దాక్కున్నారే వాళ్ళు అసలైన పిల్లలు. మీ రాజ్యంలో విలువైనదేంటి?
మా అనసూయ గారు. వజ్రాలు కదా, వజ్రాలని వెలకట్టొచ్చు కానీ మా అనసూయ గారిని వెలకట్టలేం కదా. బిస్కెట్ తెచ్చుకున్నావని ముందే ఎందుకు చెప్పలేదే? పోవే. అవును, మీ రాజ్యంలో కష్టాలు వస్తే మీరేం చేస్తారు? మా ఇంద్రజ గారిని ఒకసారి నవ్వమంటాము. ఎందుకు? మా ఇంద్రజార్ గారు నవ్వితే ముత్యాలు రాలుతాయి కదా, వాటితో మా కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు క్రీమ్ బిస్కెట్ తెచ్చుకున్నావని నాకెందుకు చెప్పలేదే? ఇది ఖచ్చితంగా ఏదో అపశకనమే. పక్క రాజ్యం అనసూయ గారికి ఏమన్నా అయిందా? మహామంత్రి అమ్మగారు, మన రాజ్యంలో ప్రజలందరూ బానే ఉన్నారా? బానే ఉన్నారు అమ్మగారు. పక్క రాజ్యపు అనసూయ ఎలా ఉంది? కత్తిలో ఉంది, కత్తిలో ఉంది. నేను అడిగింది ఆవిడేమన్నా చేస్తున్నారా, ఖాళీగా ఉన్నారా అని. ఎంత మాట అన్నారు అమ్మగారు? ఆవిడ ఖాళీగా ఉండడమా? మన రాజ్యంలో కామెడీ షో చేస్తూ, పక్క రాజ్యంలో పక్క రాజుతో ప్రోగ్రామ్ చేస్తూ, రాత్రి ఒక ఈవెంట్ చేసి 5ంటికి రెస్ట్ తీసుకున్నారు అమ్మగారు. అబ్బో, రెస్ట్ తీసుకునే టైం కూడా దొరుకుతుందా? ఆ టైంలోనే కదా మనం స్కిట్లు చేస్తున్నాము. మహామంత్రి గారు, అమ్మగారు, పక్క రాజ్యంలో ఇంద్రజ గారి తీర్పులు ఎలా చెప్తున్నారు? అమ్మగారు, మీరు ఈ మాట అనకూడదు. ఆ రాజ్యంలో ప్రజలు ఏమంటున్నారో తెలుసా? న్యాయం పుట్టిన తర్వాత ఆవిడ పుట్టిందా, ఆవిడ పుట్టిన తర్వాత న్యాయం పుట్టిందా, ధర్మం పుట్టిన తర్వాత ఆవిడ పుట్టిందా, ఆవిడ పుట్టిన తర్వాత ధర్మం పుట్టిందా అంటున్నారు. నీకేం పుట్టిందని? మొన్న ఆవిడ కొట్టింది, అందుకే ఇదంతా పుట్టింది. నేను అడిగింది నా కూతురు గురించి. మహారాణి గారు, ఇచ్చేయండి. చిచ్చి, విచ్చేయండి. మహారాణి గారు, ఓ ఈవిడ చెలికత్త. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. చూసారా సార్ ఈ దౌర్భాగ్యం ఏంటో? కత్తిలాగున్నదేమో చెలికత్తె, కత్తరపాకలా ఉన్నదేమో యువరాణి. అందరికి నమస్కారం. వీళ్ళకి కూతురుని, ఈ పూటకి యువరాణి. పూట పూట రోడ్ల మీద తిరిగి అలవాటు అయిపోయింది. పూటకి కాదు, ఈ కోటకి అనాలి. ముందుకు రా మహారాణి గారు. ఇప్పుడు శత్రు రాజ్యం నుంచి శత్రువులు దండెస్తుకొస్తే మీరేం చేస్తారు? వాడు దగ్గరికి రాగానే కసా కసా మహారాణి గారు పొడిచి చంపుతానంటున్నారు. మహామంత్రి. అమ్మగారు, నన్ను క్షమించండి. మహారాణి గారు, నాకు అర్థమైనది. స్వయంవరం ప్రకటించారు, ఆ ఏర్పాట్లని నేను చూసుకున్నాను. యువరాణి గారి స్వయంవరం ఆసన్నమైనదా. ముందుగా పడమర దిక్కు నుంచి పక్కలోంచి లేచి వస్తున్న మహారాజు వారు విచ్చేస్తున్నారు. మహారాజా వారు, మీది ఏ రాజ్యము? గుడుగుడు రాజ్యం. భలే ఉన్నది. మీ రాజ్యం గుడుగుడు, మీ చేతికి దొరికితే చెడుగుడు చెడుగుడు. రాజావారు, మీ పేరేమిటి? ఇలియానా రాజు. ఇలియానా రాజా, అదేమిటి? సమంత రాజు అంటే సమంత ఫీల్ అవుతుంది కదా, అందుకని ఇలియానా రాజు. అబ్బా, పేలని పంచ బహుముచ్చటగా వేసినారు. మీకు మేము సన్మానము చేసేదము. ప్లీజ్ ఒక్కసారి రమ్మా. ఎలా ఉంది మహారాజా వారు? ఏమంటారు, పెరంగిలోంచి వచ్చిన గుండులాగా ఉంది. మరి ఇప్పుడు ఉత్తర దిక్కు నుండి దిక్కులేని మహారాజా వారు వస్తున్నారు. మీ రాజ్యము పేరేమి? స్వరాజ్యం. స్వరాజ్యం, అదేమిటి? మొన్న మత్తులో రాజ్యం మొత్తం దానికి రాసిచ్చేసాను. ఇంతకీ మీ పేరేమిటి? సోప్ రాజు. సోప్ రాజు అండి మహారాజా వారు. పంచులు చెప్తుంటే ఉంచట్లేదు, అందుకే బ్రాండ్ పేరు చెప్పా. మహారాజా వారు, మీరు ఈ పని చేసినందుకు మేము మీకు సన్మానము చేసేదాము. ఏమి సన్మానం? నర్తకి మరితో డాన్స్. ఆయన ఎవరైనా ఊహు అంటారు. ఇటు రండమ్మా మీరు. మరి ఇప్పుడు దక్షిణ దిక్కు నుండి దక్షిణామూర్తి వచ్చేస్తున్నాడు. మీ పేరేమిటి? కొండలరావు. రావన్నారు, ఇటొకటి వచ్చింది, ఇటొకటి వచ్చింది, ఇటొకటి వచ్చింది. మమ్మల్ని ఇద్దరిని పక్క పక్కన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కొండల రాజ్యం మీద తొండల రాజ్యం వాళ్ళు ఉంటుంది. మహారాణి వారు. మహామంత్రి, అమ్మా, ఎక్కడి వరకు వచ్చింది? 9 మార్కుల వరకు వచ్చినది. ఆ ఒక్క మార్కు మీ దగ్గరే ఉన్నది.
ఇప్పుడు మీకు విల్లులు బాణాలు ఇస్తాను, మీరు పిట్టను గురి చూసి కొట్టవలే. ఇదిగో దీని బహిర్ముఖం, దీని చతుర్ముఖం. ఈ స్కిట్ కూడా పోతే ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం? మహారాజా, శత్రువులు యుద్ధానికి వస్తే మీరేం చేస్తారు? చికెన్ పకోడీ బాగా చేసిన తర్వాత మరిగిన నూనె ఉంటది కదా, అది వాళ్ళ ముఖం మీద వేసేస్తాను. మరి చికెన్ పకోడీ అది అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. మీకు లాస్ట్ అండ్ ఫైనల్ యువరాణి కావాలి అంటే మీరు ఇప్పుడు విల్లుతో పిట్టను కొట్టవలే. ఎందుకు కొట్టమో చెప్పు. ఒరే ఒరే, ఆడి కార్ టైర్ల కింద నిమ్మకాయలు కదా, మీ తలకాయలు పెడతారు ఆవిడ. లాస్ట్ అండ్ ఫైనల్ గా బల పరీక్ష. రెడీ 3, 2, 1.